నమస్తే అండి, నేను డాక్టర్ సీత, పీడియాట్రిషియన్. ఈరోజు మీ ముందుకి డెంగ్యూ ఫీవర్స్ ఇప్పుడు సీజన్ స్టార్ట్ అయింది. డెంగ్యూ ఫీవర్ ఎక్కువ వస్తున్నాయి. వాటి గురించి ఒక చిన్న అవేర్నెస్ కోసం మీ ముందుకు వచ్చాను. డెంగ్యూ ఫీవర్ అనేది మనందరికీ తెలిసిన విధంగానే డెంగ్యూ వైరస్ వల్ల వస్తుంది. అది దోమల వలన ఒక మనిషి నుంచి ఒక మనిషికి, ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అవుతుంది. సో ఈ డెంగ్యూ ఫీవర్ లక్షణాలు ఏమైతే ఉంటాయంటే జ్వరం కూడా ఎంత హై ఫీవర్స్ ఉంటాయి పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ. 101, 102 హై గ్రేడ్ ఫీవర్స్ 3 నుంచి 5 రోజుల వరకు ఉంటుంది. కానీ ఫీవర్ తగ్గిన వెంటనే డెంగ్యూ ఫీవర్ మొత్తం తగ్గిపోయింది, పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ బాగున్నారు అని అనుకోవడంలోనే మెయిన్ ప్రాబ్లమ్ ఆఫ్ డెంగ్యూ వస్తుంది. ఎందుకంటే ఫీవర్ ఉన్నప్పుడు పిల్లల్లో కానీ పెద్దవాళ్ళు కానీ ప్లేట్లెట్స్ అనేది నార్మల్గానే ఉంటాయి. ఫీవర్ తగ్గిన తర్వాత ప్లేట్లెట్స్ డ్రాప్ అనేది ఉంటుంది. ఈ విషయం తెలియక చాలా మంది జ్వరం ఉన్న 2-3 రోజులు తినలేదు, తర్వాత చిన్నగా వాళ్ళే తింటారులే, గ్రాడ్యువల్ గా బాగానే ఉంటుంది, ఆ నీరసం వల్ల తినట్లేదేమో అనుకుంటారు. ఈ ఒక్క విషయం తెలియక చాలా మంది లోపల ప్లేట్లెట్స్ ఎంత డ్రాప్ అవుతున్నాయనే విషయం తెలియక సివియారిటీలో ల్యాండ్ అవుతారు. నార్మల్ సిమ్టమ్స్ ఫస్ట్ 2-3 డేస్ ఏముంటాయి, ఫీవర్ ఉంటుంది, కొంచెం కడుపు నొప్పి కానీ వామిటింగ్స్ కానీ ఉంటాయి, ఒంటి మీద అక్కడక్కడ ఎర్ర మచ్చలు, ర్యాషెస్ ఉంటాయి. ఫీవర్ హై ఉన్నప్పుడు ర్యాషెస్ కొంచెం ఎక్కువగా గమనిస్తాం. ఇవి కాకుండా సివియర్ బాడీ పెయిన్స్ ఉంటుంది. ఇవి ఇనిషియల్ 2-3 డేస్లో. ఫీవర్ తగ్గిపోతున్న టైంలో ఒక నెక్స్ట్ 3-4 డేస్ దాటిన తర్వాత ఇంటర్నల్గా వాళ్ళకి ఏం జరుగుతుంటుంది, ప్లేట్లెట్స్ అనేది తగ్గిపోతూ ఉంటాయి. దీంతో పాటుగా వాళ్ళకి ఆ ప్లేట్లెట్స్ తగ్గడం వల్ల వచ్చే సిమ్టమ్స్ మనకి సివియారిటీని చూపిస్తాయి. వాటిల్లో మెయిన్గా ఏంటంటే ప్లేట్లెట్స్ తగ్గడం వలన బ్లీడింగ్ అవుతుంది. ఆ బ్లీడింగ్ అనేది ఎక్కడ కనిపించవచ్చు, ముక్కు నుంచి కానీ, నోటి దగ్గర అంటే చిగుర్ల నుంచి బ్లడ్ రావడం కానీ, వామిట్ చేసుకుంటే అక్కడ ఏదన్నా కొంచెం బ్లడ్ లా కనిపించడం, పిల్లల్లో అయితే పెద్దవాళ్ళు కానీ బ్లడ్ ఇన్ మోషన్ అంటాం, అంటే మెలినా మోషన్ నల్లగా అవ్వడం కానీ, ఇవి సివియారిటీ ఆఫ్ ద సిమ్టమ్స్ ఎక్కువ ఉన్నప్పుడు, వార్నింగ్ సైన్స్ కానీ సివియారిటీ ఎక్కువ ఉన్నప్పుడు చూసే సిమ్టమ్స్. ఫీవర్ స్టార్ట్ అయిన 2nd డే నుంచి 3rd డే వరకు బ్లడ్ టెస్ట్ ఇవ్వండి. బ్లడ్ టెస్ట్లో సిబిపి, సిఆర్పితో పాటుగా డెంగ్యూ టెస్ట్ చేయించాలి. డెంగ్యూ టెస్ట్లో కూడా 3 టైప్స్ ఉంటాయి. NS1, IgG, IgM టెస్ట్లు ఉంటాయి. ప్రాపర్ ల్యాబ్ నుంచి బ్లడ్ టెస్ట్ ఇవ్వండి. డౌట్ అనిపిస్తే ఫీవర్ కంటిన్యూ అవుతుంది, పేషెంట్ సిక్ అవుతున్నారు అనే కండిషన్ వచ్చినప్పుడు ఒక 24 hours దాటిన తర్వాత ప్లేట్లెట్ డ్రాప్ ఏదైనా ఉందా అని చూసుకోవడానికి మళ్ళీ బ్లడ్ టెస్ట్ ఇవ్వాల్సి ఉంటుంది. దీంతో పాటుగా ప్లేట్లెట్ వాల్యూస్ అనేది నార్మల్ రేంజ్ అబోవ్ 1.5 lakh అంటే 1,50,000 పైన ఉంటే నార్మల్ అని చెప్తాం. ఎటువంటి ఇన్ఫెక్షన్ లేని వాళ్ళకి చెక్ చేస్తే అబోవ్ 2.5 lakhs అట్లా ఉంటుంది. సో బార్డర్ లైన్ 1.5 నుంచి 2 lakhs ఉంది అంటే అది కొంచెం మనం బార్డర్ లైన్ కిందనే తీసుకోవాల్సి ఉంటుంది. ప్లేట్లెట్ మళ్ళీ చెక్ చేసుకోవడం వల్ల ఇబ్బంది ఉండదు. ప్లేట్లెట్ డ్రాప్ ఎంత అవుతుంది ఏంటి అనే దాని ప్రకారంగా సివియారిటీ ఆఫ్ ద సిమ్టమ్స్ ని గమనించుకుంటూ ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. కండిషన్ బట్టి అవసరమైతే అడ్మిషన్ అవసరం పడవచ్చు, సెలైన్ పెట్టాల్సి ఉంటుంది. ఇన్ఫెక్షన్ సంబంధించి ఏదైనా ఇన్ఫెక్షన్ ఉంటే కనుక దానికి యాంటీబయాటిక్ తీసుకోవాల్సి ఉంటుంది. సివియర్ ఫార్మ్ ఆఫ్ డెంగ్యూలో ఏంటంటే మనకి బీపీ తగ్గడం అనేది ఉంటుంది. దానివల్ల అరికాళ్ళు, అరిచేతులు చల్లగా అయిపోవడం, పేషెంట్కి చాలా నీరసంగా ఉండడం, స్పృహ కోల్పోవడం, ఇలాంటివి సివియర్ డెంగ్యూ లక్షణాలు. ఒకసారి ఎవరికైతే డెంగ్యూ వచ్చి ఉంటుందో, ప్రీవియస్గా డెంగ్యూ హిస్టరీ పాజిటివ్ ఉన్న వాళ్ళకి సివియర్ డెంగ్యూ 2nd టైం వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. దీంతో పాటుగా ప్లేట్లెట్ ట్రాన్స్ఫ్యూజన్ ఎప్పుడు అవసరం అవుతుంది ఏంటి అనేది వైద్యుల సలహాతో సరైన నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.